హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఇండిపెండెన్స్ డే కదా, మన డిప్యూటీ సీఎం గారు గణతంత్ర గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని నిన్న చెప్పాడు. స్వాతంత్ర దినోత్సవం అని చెప్పొచ్చు కదా, ఇండిపెండెన్స్ డే అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా. పేపర్ చదువుతూ కూడా గణతంత్ర వేడుకలు అని చదువుతున్నాడు మన డిప్యూటీ సీఎం. సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకున్నాడు ఆ డిప్యూటీ సీఎం. అది తలుసుకుంటేనే నాకు చాలా నవ్వుస్తుంది. ఏంటి డిప్యూటీ సీఎం ఇట్లా చేస్తే ఎట్లా? నవ సమాజం ఏమైపోవాలి? యూత్ ఎట్లా? చిన్నపిల్లలు, యూత్, పెద్దవాళ్ళు. గణతంత్రం అంటే ఏంది, స్వాతంత్రం అంటే ఏంది అని తెలుసుకో. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు. పాపం షూటింగ్లలో రాస్తారు కదా వాళ్ళు, రైటర్స్. ఆ డైలాగ్స్ చదివి చదివి ఇంకా పవన్ కళ్యాణ్ చదివే అలవాటు. కనీసం చదివింది ఏంటి, దీని మీనింగ్ అది తెలుసుకోండి సీఎం గారు. సారీ, డిప్యూటీ సీఎం గారు. ఒక ఆమె ఏం చేసిందంటే, రోజు చింతకాయలు అమ్ముకునేదాన్ని ఊర్లో అమ్మడి. చింతకాయలని అమ్ముకునేదాన్ని. ఒకసారి ఒక బాగా మంచి హోదా వచ్చిందన్నమాట. ఒక మంత్రినో రాజు ఎవరు మంచిగా ఆమెకు ఒక రాణివాసంలా కల్పించారు. అట్లా ఆమె స్టారు మంచిగా తిరిగింది. అప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది? రోడ్ల కూడా ఉండదు. ఎక్కడ ఉంటుంది? అంతస్తులు ఉంటుంది, అంతఃపురంలో. ఇంకా ఈమెలాగానే వేరే వాళ్ళు చింతకాయలు అనుకుంటూ పోతున్నారు ఇంకో వేరే వాళ్ళు. అప్పుడు పైనుంచి చూసి ఆ చింతకాయలు వంకర 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 ఉంటుంది కదా, అప్పుడు అనింది రాజారాజా ఆ వంకర వింకరకి ఇంకా వంకర వింకర ఉన్న కాయలు ఏంటి రాజుని అడుగుతుంది. అట్లుంది వ్యవహారం. గణతంత్రానికి, స్వాతంత్రానికి కనీసం మినిమం మనకు మీనింగ్ తెలియాలి కదా. అది అందుకే నవ్వొచ్చి సరే వీడియో చేద్దామని చేస్తాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.